మానవీయ రాజయోగంతో ఈ రాశుల సుడి తిరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం వచ్చే నెలలో ఐశ్వర్యానికి కళలకు కారకుడయ్యే రాక్షసుల గురువు శుక్రుడు కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు కలిసి మీనరాశిలో సంయోగం చెందుతున్నారు. అలాగే మార్చి 15వ తేదీన గ్రహాలకు అధిపతి సూర్యుడు కూడా ఇదే రాశిలోకి వస్తున్నారు. కుంభరాశి కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ సామర్థ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ వ్యాపారం చేసేవారికి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి గతంలో మీరు పెట్టుబడి పెట్టి ఉంటే ఈ సమయంలో వాటి నుండి భారీ లాభాలను స్వీకరిస్తారు. మీకు విలాసవంతమైన జీవితం లభించబోతుంది. సుఖాలకు అలవాటు పడతారు. సృజనాత్మకంగా ఆలోచించి రాణిస్తారు. మీ పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సంపదను శ్రేయస్సును పెంచుకుని సంతోషంగా ఉంటారు. వృషభ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు. కొత్తగా ఆదాయం పొందడానికి వనరులు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. సామాజికంగా సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. తల్లిదండ్రుల వైపు నుంచి, భార్య వైపు నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి నుంచి మద్దతు దొరుకుతుంది. వ్యాపారాన్ని బాగా వృద్ధిలోకి తీసుకొస్తారు. వృశ్చిక రాశి ఆర్థికంగా మీ పరిస్థితిని ఇది మెరుగుపరుస్తుంది. సానుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతిలోకి వెళ్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. గతంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.